భారతదేశ చరిత్రలో మహమ్మద్ ఘోరీ దండయాత్రలు ఒక కీలక మలుపు తీసుకొచ్చాయి. తరైన్ యుద్ధాల్లో విజయంతో ఆయన ఉత్తర భారతదేశంలో తన ఆధిపత్యాన్ని స్థాపించాడు. రాజపుత్రులపై గెలిచి ఢిల్లీ ప్రాంతంపై నియంత్రణ సాధించాడు. ఈ దండయాత్రలు ఢిల్లీ సుల్తానుల సామ్రాజ్య స్థాపనకు పునాది వేశాయి. ఇప్పుడు ఘోరీ దండయాత్రల గురించి వివరంగా తెలుసుకుందాం. హలో ఫ్రెండ్స్, మన ఛానల్కి స్వాగతం. ఈరోజు వీడియోలో మనం హిస్టరీలో ఒక మోస్ట్ ఇంపార్టెంట్ టాపిక్ చూడబోతున్నాం. ఇది డిగ్రీ స్టూడెంట్కే కాదు, టీఎస్పీఎస్సి, ఏపీపీఎస్సి, పోలీస్, ఎస్ఎస్సి లాంటి అన్ని కాంపిటేటివ్ ఎగ్జామ్స్కి చాలా ఇంపార్టెంట్. ప్రశ్న ఏంటంటే, భారతదేశం మీద జరిగిన మహమ్మద్ ఘోరీ దండయాత్రలకు సంబంధించినటువంటి ప్రశ్న. భారతదేశ చరిత్రను మొత్తంగా మార్చేసిన దండయాత్రలు ఇవి. సో వీడియోని స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి. ముందుగా ఇంట్రడక్షన్ చూద్దాం. మనకి భారతదేశంలో ముస్లింల పాలన అంటే ఢిల్లీ సుల్తాన్లు కానీ మొఘలుడు కానీ ఇన్ని వందల ఏళ్ళు పాలించడానికి మెయిన్ ఫౌండేషన్ వేసింది ఎవరు అంటే అది మహమ్మద్ ఘోరీనే. ఇతని అసలు పేరు షహబుద్దీన్ మహమ్మద్. ఇతను ఆఫ్ఘనిస్తాన్లోని ఘోర్ అనే ప్రాంతానికి చెందినవాడు. గజనీ మహమ్మద్ అని మనకు తెలుసు కదా. అతను ఇండియా మీదికి 17 సార్లు ఎందుకు వచ్చాడు? కేవలం సంపదను దోచుకొని పోవడానికి మాత్రమే. కానీ ఈ మహమ్మద్ ఘోరీ మైండ్ సెట్ అలా కాదు. ఇండియాను దోచుకోవడమే కాదు, ఇక్కడి ఉండే శాశ్వతమైన రాజ్యాధికారాన్ని స్థాపించాలి అన్నది అతని లక్ష్యం. ఇతను ఇండియా మీదకు దండయాత్రలు చేయడానికి మెయిన్గా 3 కారణాలు ఉన్నాయి. 1, రాజ్య విస్తరణ. తన చిన్న రాజ్యాన్ని పెద్ద సామ్రాజ్యంగా మార్చాలనుకున్నాడు. 2, అపారమైన సంపద. మన దగ్గర ఉన్న డబ్బు మీద కన్ను వేశాడు. 3, మత వ్యాప్తి. ఇస్లాం మతాన్ని భారత్లో వ్యాప్తి చేయాలని అనుకున్నాడు. సరే, ఇతను వరుసగా ఎక్కడెక్కడ దాడులు చేశాడో గుర్తు పెట్టుకోవడానికి మీకు ఒక చిన్న బెస్ట్ కోడ్ చెప్తాను, చూడండి. కోడ్ ఏంటంటే, ముల్తాన్లో గుజరాతీ తారాతో రెండోసారి చందమామను చూశాడు. ఓకే, ముల్తాన్ అంటే ముల్తాన్ దాడి, గుజరాత్ అంటే గుజరాత్ దాడి, తారా అంటే ఫస్ట్ తరైన్ యుద్ధం, రెండోసారి అంటే సెకండ్ తరైన్ యుద్ధం, చందమామ అంటే చందావార్ యుద్ధం. ఈ ఒక్క కోడ్ గుర్తు పెట్టుకుంటే చాలు, సీక్వెన్స్ గుర్తుండిపోతుంది. ఎందుకంటే మనకు ఎగ్జామ్స్ లో సీక్వెన్స్ కూడా అడగడానికి అవకాశాలు ఎక్కువగా ఉంటాయి, కాంపిటేటివ్ ఎగ్జామ్స్ వంటి వాటిలో. అదేవిధంగా మనం డిగ్రీకి సంబంధించిన ఎగ్జామ్స్ లో కూడా మనం రాయవచ్చు. ఓకే, అదేవిధంగా ఈ ఏ యుద్ధాలు ఎవరెవరికి మధ్యన జరిగాయో అనే క్వశ్చన్ పాయింట్ ఆఫ్ వ్యూలో కూడా కాంపిటేటివ్ ఎగ్జామ్స్ లో ఈ కోడ్ వలన మనకు ఉపయోగం ఉంది. ఓకే, ఇప్పుడు దండయాత్రల వివరాలు చూద్దాం. క్రీస్తు శకం 1175లో ఫస్ట్ ముల్తాన్ మీద దాడి చేసి ఈజీగా గెలిచాడు. ఆ ఓవర్ కాన్ఫిడెన్స్ తో 1178లో గుజరాత్ మీదికి వెళ్ళాడు. కానీ అక్కడ సోలంకి రాజైన 2వ భీముడు వీడికి చుక్కలు చూపించి ఘోరంగా ఓడించాడు. ఇండియాలో ఘోరీకి జరిగిన మొదటి ఘోర పరాజయం ఇదే. దాంతో రూట్ మార్చి పంజాబ్ మీదుగా వచ్చి 1186 నాటికి లాహోర్ని ఆక్రమించాడు. ఇక నెక్స్ట్ ఇండియన్ హిస్టరీని మలుపు తిప్పిన తరైన్ యుద్ధాలు. పంజాబ్ ను ఆక్రమించిన ఘోరీకి పృథ్వీరాజ్ చౌహాన్ కి మధ్య యుద్ధం స్టార్ట్ అయింది. 1191లో హర్యానాలోని తరైన్ మైదానంలో మొదటి యుద్ధం జరిగింది. ఇందులో రాజపుత్రుల దెబ్బకు తట్టుకోలేక ఘోరీకి తీవ్ర గాయాలయ్యాయి. అదేవిధంగా ఓడిపోయి పారిపోవడం జరిగింది. కానీ ఆ అవమానాన్ని తట్టుకోలేకపోయిన ఘోరీ 1 ఇయర్ పాటు 1,20,000 మంది సైన్యాన్ని రెడీ చేసుకుని 1192లో మళ్లీ వచ్చాడు. ఇదే రెండవ తరైన్ యుద్ధం. ఈసారి రాజపుత్ర రాజుల మధ్య యూనిటీ లేకపోవడం వల్ల పృథ్వీరాజ్ చౌహాన్ ఓడిపోయి చంపబడ్డాడు. ఈ ఒక్క గెలుపుతో భారతదేశంలో రాజపుత్రుల పవర్ ఎండ్ అయిపోయిందనమాట. ఓకే, ముస్లిం సామ్రాజ్యానికి పునాది పడింది. తర్వాత 1194లో చందావార్ యుద్ధం జరిగింది. కనౌజ్ రాజైన జయచంద్రుని ఘోరీ ఈ యుద్ధంలో చంపేశాడు. మరోవైపు ఘోరీ యొక్క సేనాని అయిన బఖ్తియార్ ఖిల్జీ మన బీహార్, బెంగాల్ ప్రాంతాల మీద పడి అరాచకం స్థాపించాడు. అరాచకాన్ని సృష్టించడం జరిగిందనమాట. ప్రపంచంలోని అత్యంత గొప్పవి అయిన మన నలంద మరియు విక్రమశిల బౌద్ధ విశ్వవిద్యాలయాలను కాల్చి బూడిద చేసింది వీడే. సో మనకి ఇక్కడ జయచంద్రునికి సంబంధించి చందావార్ యుద్ధం ఏదైతే ఉందో, ఈ జయచంద్రుడు అనే అతడు ఘోరీ రావడానికి అసలు కారకుడిగా చెప్పవచ్చు.
ఈయన సపోర్ట్ చేయడం వల్లనే మన ఇండియాలోకి ఘోరీ వచ్చాడని మనం చెప్పవచ్చు. ఓకే, సో దీనికి సంబంధించిన విషయాలు ఇంకా మనం డెప్త్గా చదవాలనుకుంటే తెలుసుకోవచ్చు. కాకపోతే మనకు ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో మనకి ఇవి సరిపోతాయి. ఓకే, ఇక్కడ ఘోరీ గురించి ఒక ఇంట్రెస్టింగ్ ఫ్యాక్ట్ ఏంటంటే అతను రిలీజ్ చేసిన జ్ఞానాల మీద ఒకవైపు అరబిక్ అక్షరాలు ఉంటే మరొక వైపు హిందూ దేవత అయిన లక్ష్మీదేవ బొమ్మను ముద్రించాడు. ఇక్కడి ప్రజల మద్దతు కోసం అలా చేసి ఉండొచ్చు. ఇక ఫైనల్గా గెలుచుకున్న రాజ్యాలన్నింటినీ తన నమ్మకమైన బానిస కుతుబుద్దీన్ ఐబక్ చేతిలో పెట్టి తను ఆఫ్ఘనిస్తాన్కి బయలుదేరాడు. కానీ దారిలో 1206లో మార్చ్ 15న నమాజ్ చేసుకుంటుండగా కొంతమంది గిరిజనులు అతన్ని చంపేశారు. అతని మరణం తర్వాత ఐబక్ ఢిల్లీలో బానిస వంశాన్ని స్టార్ట్ చేశాడు. ఇక్కడితో డిగ్రీ విద్యార్థులకు కావలసిన ఎస్ఐ ఆన్సర్ పూర్తయింది. ఓకే, అదేవిధంగా కాంపిటేటివ్ ఎగ్జామ్స్ వాళ్ళకు కూడా చాలా ఇంపార్టెంట్ పాయింట్స్ అన్నీ కవర్ కావడం జరిగింది. సో ఇప్పుడు కాంపిటేటివ్ ఎగ్జామ్స్కు ప్రిపేర్ అయ్యే వారి కోసం ఎగ్జామ్స్ ముందు ఫాస్ట్గా రివిజన్ చేయడానికి ఈ 15 పాయింట్స్ చూద్దాం. ఘోరీ అసలు పేరు షహబుద్దీన్ మహమ్మద్. ఇతని లక్ష్యం శాశ్వత రాజ్యాధికార స్థాపన. మొదటి దాడి 1175లో ముల్తాన్ మీద. మొదటి ఓటమి 1178 గుజరాత్లో ఓడించిన రాజు సోలంకి రాజైన రెండవ భీముడు. 1186లో లాహోర్ ఆక్రమణ. మొదటి తరైన్ యుద్ధం 1191లో జరిగింది. ఇందులో ఘోరీ ఓడిపోయాడు, పృథ్వీరాజ్ గెలిచాడు. రెండవ తరైన్ యుద్ధం 1192లో జరిగింది. ఈ 1192 యుద్ధంలో ఘోరీ విజయం సాధించి ముస్లిం పాలనకు పునాది వేశాడు. 1194 చందావార్ యుద్ధంలో జయచంద్రుడిని ఓటమి కావడం జరిగింది. నలందాను కాల్చినది బఖ్తియార్ ఖిల్జీ. ఘోరీ నాణెలపై బొమ్మ లక్ష్మీదేవి. ఇండియాలో ఘోరీ ప్రతినిధి కుతుబుద్దీన్ ఐబక్. నెక్స్ట్ ఘోరీ మరణం క్రీస్తు శకం 1206లో. చివరిగా ఎగ్జామ్స్లో ప్రశ్నలు ఎలా అడుగుతారో ప్రాక్టీస్ చేయడానికి మోస్ట్ ఇంపార్టెంట్ 10 MCQs చూద్దాం. మొదటి ప్రశ్న, భారతదేశంలో ముస్లిం సామ్రాజ్య స్థాపకుడు ఎవరు? ఆన్సర్ ఆప్షన్ సి ఘోరీ మహమ్మద్. రెండవ ప్రశ్న, రెండవ తరైన్ యుద్ధం ఏ సంవత్సరంలో జరిగింది? ఆన్సర్ ఆప్షన్ బి 1192. ఈ యుద్ధంతోనే రాజపుత్రుల పాలన అంతమైంది. మూడవ ప్రశ్న, 1178లో ఘోరీని గుజరాత్ వద్ద ఓడించిన రాజు ఎవరు? ఆన్సర్ ఆప్షన్ డి రెండవ భీముడు. నాలుగవ ప్రశ్న, నాణెలపై హిందూ దేవత లక్ష్మీదేవి బొమ్మను ముద్రించిన ముస్లిం పాలకుడు ఎవరు? ఆన్సర్ ఆప్షన్ సి ఘోరీ మహమ్మద్. ఐదవ ప్రశ్న, చందావార్ యుద్ధం 1194లో ఎవరి మధ్య జరిగింది? ఆన్సర్ ఆప్షన్ బి ఘోరీ మరియు జయచంద్రుడి మధ్య. ఆరవ ప్రశ్న, ప్రసిద్ధ నలంద విశ్వవిద్యాలయాలన్నీ ధ్వంసం చేసింది ఎవరు? ఆన్సర్ ఆప్షన్ బి బఖ్తియార్ ఖిల్జీ. ఏడవ ప్రశ్న, ఘోరీ భారతదేశంలో తన ప్రతినిధిగా ఎవరిని నియమించాడు? ఆన్సర్ ఆప్షన్ సి కుతుబుద్దీన్ ఐబక్. ఎనిమిదవ ప్రశ్న, టర్కీలా అంటే ముస్లింల పాలనకు పునాది వేసిన యుద్ధం ఏది? ఆన్సర్ ఆప్షన్ బి రెండవ తరైన్ యుద్ధం. తొమ్మిదవ ప్రశ్న, మహమ్మద్ ఘోరీ మరణించిన సంవత్సరం ఏది? ఆన్సర్ ఆప్షన్ సి 1206 1206. పదవ ప్రశ్న, మొదటి తరైన్ యుద్ధంలో విజయం సాధించినది ఎవరు? ఆన్సర్ ఆప్షన్ బి పృథ్వీరాజ్ చౌహాన్. నా వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ సెక్షన్లో తెలియజేయండి. ఇంతవరకు నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయనట్లయితే సబ్స్క్రైబ్ చేయండి. నా లేటెస్ట్ అప్డేట్స్ పొందడానికి పక్కన కనిపిస్తున్న బెల్ ఐకాన్పై క్లిక్ చేసి ఆల్ పైన క్లిక్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.